కాసిం అనే ప్రొఫెసర్ అరెస్ట్ అయ్యే ముందు ఒక స్థాయి, అరెస్ట్ అయిన తర్వాత ఒక స్థాయి. నేను 1992లో నా మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నాను. నేను 92 నాటి. అప్పటికి నేను విరసంలో సభ్యుని కాదు. అప్పటికి నేను నక్సలైట్ భావజాలం నాకు సంపూర్ణంగా లేదు, తెలుసు కానీ తెలియదు. మొదలు నేను ప్రభావితమైంది భగత్ సింగ్కి, అంబేద్కర్కి. 92లో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా బల్మూరు మండలంలో నేను అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నాను. ఇప్పటికీ పేపర్ కటింగ్స్ ఉన్నాయి. నేను అప్పుడు 10th క్లాస్ బాయ్నే, ఉపన్యాసం ఇచ్చాను అక్కడ. అయితే ఈ ఉపన్యాసాలన్నీ అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కువగా నేను అంబేద్కర్ గురించే మాట్లాడాను. అయితే యూట్యూబ్లలో రికార్డ్ అయినటువంటి ఉపన్యాసాలు నేను అరెస్ట్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రాచుర్యం రావటం మూలంగా యూట్యూబ్ అనేటటువంటి వ్యవస్థ, సామాజిక మాధ్యమాల ఫలితంగా ఎక్కువగా అంబేద్కర్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది సమాజంలో. దళిత బహుజనులందరూ అంబేద్కర్ ఫాలో అవుతారు కనుక నేను అంబేద్కర్ విన మాట్లాడిన ఒక వీడియో 24 hours దాటే నాటికి 50,000 మంది చూస్తారు. అదే నేను నక్సలైట్ మూవ్మెంట్ విన మాట్లాడితే అది 5,000, 2,000, 3,000 చూస్తారు. 10,000 మా అంటే 10,000. కనుక ఇది బాగా పాపులర్లోకి వెళ్ళిపోయింది, ఇది చాలా తక్కువ వెళ్ళిపోయింది. కనుక నేను తెలంగాణ ఉద్యమం నా జీవితం ఎక్కువ 96 నుంచి మొదలు పెడితే 2014 వరకు తెలంగాణ ఉద్యమం మీద పనిచేశాను నేను. కనుక నేను మొదటి నుంచి అంబేద్కర్ను, నక్సలైట్ ఉద్యమాన్ని ఒకే పద్ధతిలో మాట్లాడుతూ వస్తున్నా. ఈ ఒకే పద్ధతిలో మాట్లాడుతున్న క్రమంలో నా మీద కేసు అయ్యింది. కేసు అయిన తర్వాత మీరు నా ఉపన్యాసాలు తీసి చూడండి. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నాతో చేసినటువంటి ఇంటర్వ్యూ, ABN ఇంటర్వ్యూ చేసింది, తొలివెలుగు ఇంటర్వ్యూ చేసింది, చాలా ఛానల్స్ చేశాయి, రకరకాల ఛానల్స్ చేశాయి. ఆ ఛానల్స్ అన్నిట్లో కూడా నేను విరసం కార్యదర్శిగా మాట్లాడాను. అందులో నేను విరసం కార్యదర్శిని కాదు, నేను విరసం సభ్యుని కాదు, నేను మార్క్సిజాన్ని నమ్మటం లేదనే విషయం ఎక్కడ చెప్పలే. అట్లా చెప్పి ఉంటే ఒకవేళ నేను దాన్ని వెనక్కి తీసుకొని అంబేద్కర్ని ఎక్కువగా చెప్తున్నట్లు లెక్క. నేను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి అతి కొద్ది రోజులకే, ఒక 5 నెలల్లోనే విప్లవ రచయితల సంఘం మహాసభలు జరిగాయి నెల్లూరులో. ఆ మహాసభల వేదిక మీద ఫాసిజానికి వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చాను నేను నెల్లూరులో. అన్ని పేపర్లు, స్టేట్ పేజీలు కవర్ చేశారు అందులో ఆ ఉపన్యాసం. అది యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉన్నది. ఇప్పటికీ మొన్నటికి ఒకవేళ నేను నక్సలైట్ ఉద్యమం సంబంధించిన ఆలోచన వదిలేస్తే ఒక 6 సంవత్సరం కిందట ములుగులో 156 మంది మీద కేసు పెట్టారు తెలంగాణ ప్రభుత్వం, ప్రొఫెసర్ అరగోపాల్ గారి మీద. అందులో అరగోపాల్ గారి పేరు, నా పేరు కూడా ఉంది. మరి ఎందుకు చేర్చినట్లు మా పేర్లు? సరే, కొద్ది మంది మీద కేసు తీసేశారు. అరగోపాల్ గారితో పాటు ఒక 5 మంది మీద కేసు తొలగించింది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. మరి నా పేరు తీసేయలేదే. కనుక నేను ఈ భారతదేశంలో మార్పు రావాలంటే మార్క్సిజం వర్గ పోరాటం ద్వారా మార్పు వస్తుంది. మార్క్సిజం వర్గ పోరాటం చెప్పింది, వర్గ పోరాటం జరగవలసిందే. కానీ భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లో ఇక్కడ కులం అనే ఒక ప్రధాన అడ్డంకి ఉంది గనక ఈ కులం అనే అడ్డంకిని అర్థం చేసుకోవాలంటే, అది వర్గ పోరాటంలో భాగం కావాలంటే అంబేద్కర్ లేకుండా సాధ్యం కాదు అని చెప్తున్నా. 30 ఏళ్ళుగా చెప్తున్నా, ఇప్పుడు అదే మాట చెప్తున్నా. అంబేద్కర్, మార్క్స్ 2 ఆలోచనలు, ఆచరణ లేకుండా ఈ దేశంలో వర్గ పోరాటం సక్సెస్ కాదు. ఈ 2 ఆలోచనలు అందరూ స్వీకరించవలసిందే, నేను స్వీకరించవలసిందే, నేను మాట్లాడవలసిందే. ఈ రెండింటికి నేను ఎక్కడ వెనక్కిపోవటం లేదు సార్. అన్ని సభల్లో వక్తలుగా గడిచిన సైద్ధాంతిక పరంగా అందరి సిద్ధాంతాలను మీరు ఉదాహరణగా, ప్రేరణగా విద్యార్థులకు బోధిస్తూ ఉంటారు కదా. ఇవి కేవలం సభల మీదనే మాట్లాడతారా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా ఇటువంటి సిద్ధాంతాలనే కాసిం సార్ బోధిస్తాడా? అటువంటి ఆలోచనలు ఉంటాయా ఇంట్లో? ఇప్పుడు మా ఇంట్లో అయితే దేవుని పటం ఉండదు, పూజ గది ఉండదు. ఇప్పుడు కూడా మామూలుగా మేము అపార్ట్మెంట్లో ఒక ఇల్లు కొనుక్కున్నా. నేను ఒక 2 ఏళ్ల కిందట లోన్ పెట్టి ఇల్లు కొనుక్కున్నా అప్సిగూడలో. మామూలుగా అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఒక పూజ గది కడతారు. అన్ని ప్లాట్లలో పూజ గది కట్టారు. మేము మా పూజ గదిని తీసేసి నేను లైబ్రరీ చేసుకున్నదా, అదే గదిని లైబ్రరీ చేసుకో, కనుక పూజ గది కూడా లేదు. మా పిల్లలు, మేము ఎవరం గుడికి వెళ్ళాం కనుక వాళ్ళు కూడా గుడికి వెళ్ళరు. కనుక నేను ఆలోచిస్తున్న వాళ్ళకి పరిచయం ఏమిటంటే అంబేద్కరు, మార్క్సు, భగత్ సింగ్, ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో భాగం అవుతాయి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న పుస్తకాలు ఉంటే కూడా చదువుతూ ఉంటారు. అయితే రేపు ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు నేను చెప్పింది వింటాడు, మా నాన్న చెప్తున్నాడు కనుక మంచిదని నమ్ముతారు, వాళ్ళు వింటారు. వాళ్ళు
పెరిగి పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచన మారే కొద్దీ ఇది వాస్తవం అనుకుంటేనే నమ్ముతారు వాళ్ళు. మా నాన్న చెప్పింది మాత్రమే కాదు, ఇది సమాజంలో వాస్తవం అనుకుంటే దాన్ని నమ్ముతారు, కొనసాగిస్తారు. లేదు మా నాన్న చెప్పేది కరెక్ట్ కాదు అని వాళ్ళు అనుకున్నప్పుడు ఎట్లా ఆలోచిస్తారు అనేది మనం చూస్తాం కొద్ది కాలంలోనే. కనుక నేను బయట ఏం చెప్తానో మా పిల్లలకు అదే చెప్తాను. రైట్ సార్, పిలవగానే ఇంత దూరం వచ్చి మమ్మల్ని మీకు తెలిసిన సమాచారాన్ని ఇంత రాష్ట్రంలో ఉన్న లక్షల మందికి చెప్పడానికి ప్రయత్నం చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. చివరగా ఇంత ఇప్పటి వరకు ప్రొఫెసర్గా లేదంటే అనేక రకాలుగా పిలువబడే కాసిం సార్ జీవిత అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? మనుషులందరూ సంతోషంగా సుఖంగా ఉండే సమాజం రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు లేదన్నట్ట? ఇప్పుడు లేదు కనుకనే కోరుకుంటున్నాను. ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు ఆ సమాజం? ఆ సమాజం రావాలని నాకన్నా ముందు ఉన్న వాళ్ళు కలగన్నారు, నేను కలగంటున్నా. కేవలం కలగనటం మాత్రమే. ఇది ఎప్పుడు నిజమైంది? నాకన్నా ముందున్న వాళ్ళు ఎందరో ఆ సమాజం నిర్మాణం రావడం కోసం పోరాటం చేశారు, త్యాగం చేశారు. నేను కూడా ఆ క్రమంలో పనిచేస్తేనే కొత్త సమాజం వస్తుందని నమ్ముతాను. ఖచ్చితంగా సమాజం మారడం కోసం నా పాత్ర నేను నిర్వర్తిస్తాను. చివరి రక్తపు బొట్టు వరకు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ సమాజంలో పేద ప్రజల వైపు నిలబడడానికే నేను సిద్ధమై ఉంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వచ్చి మాతో మీరు సమయాన్ని పంచుకున్నారు సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.